హైదరాబాద్ షేక్పేట డివిజన్ లో గత 16 ఏళ్లుగా వినాయక మండపాన్ని నిర్వహిస్తున్న జై శ్రీరామ్ యూత్ అసోసియేషన్ సభ్యులు ఈసారి కూడా వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నారు. మొత్తం 11 రోజుల పాటు వివిధ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మండప నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో ఈ రోజు భక్తులకు అన్నప్రసాదం వితరణ కార్యక్రమం జరిగింది. ప్రత్యేకంగా ఎంపీ అనిల్ కుమార్ మండపాన్ని సందర్శించి గణనాథుడి ఆశీర్వాదాలు పొందారు. మనది యూత్ పేరు వచ్చేసి జై శ్రీరామ్ యూత్ అసోసియేషన్. మనము ఆల్మోస్ట్ ఒక 2012 నుంచి 2025 ఇది ఇంతవరకు మనం గణేశుని కొనసాగిస్తున్నాము. ఇవాళ అన్నదానం కార్యక్రమం ఉంది మన దగ్గర. అట్లనే తీసే రోజు కూడా మంచి అన్ని విగ్రహాలు అట్లనే వేషాలు కూడా అన్ని అఘోరీ వేషాలు అన్ని పెట్టిస్తామన్న. 16 ఇయర్స్ సెలబ్రేషన్ అన్న. ఇది 2012 నుంచి స్టార్ట్ చేసినాం. ఇది 2020. లాస్ట్ ఇయర్ కూడా ఊరేగింపు చాలా మంచిగా అయిందన్న. చాలా భారీగా ఉండే లాస్ట్ ఇయర్ కూడా. ఈసారి కూడా అట్లనే ఉందన్న, భారీగా ఉంది. చాలా విగ్రహాలు ఉన్నాయి, అఘోరీ వేషం ఉంది, మళ్ళీ వెనకాల సెట్టింగ్స్ ఉన్నాయి, లైటింగ్ సెట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్న మన దగ్గర. లడ్డు వేలం పాట కూడా ఉందన్న. లాస్ట్ టైం కూడా లడ్డు చాలా భారీగా పోయింది. శ్రీరామ్ అన్న, మన టీం పేరు వచ్చేసి జై శ్రీరామ్ యూత్ అసోసియేషన్. గత 16 ఇయర్స్ నుంచి మనం ఇక్కడ వినాయకుని పెడుతున్నాము. ఆల్మోస్ట్ ఒక 4-5-6 ఇయర్స్ నుంచి ఇట్లనే భారీ విగ్రహం తెస్తాము. ఆల్మోస్ట్ 25 to 26 ఫీట్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఈ గోదాం వచ్చేసి శ్రీ చౌదరి ఆర్ట్స్ అని ఉంటుంది, ఫేమస్ అది ఐడియాలో హైదరాబాద్లోనే. అందులో నుంచి 4-5 ఇయర్స్ నుంచి తీసుకొస్తున్నాము. ఇంకొకటి నిమజ్జనం రోజు గ్రాండ్ సెలబ్రేషన్స్ ఉంటాయి. 11 days కూడా ఉంటాయి. డే బై డే ఏదో ఒకటి చేస్తాం మేము. అన్నదానం ప్రోగ్రాంలు 2-3 days ఉంటాయి. అలా ఎవ్రీ ఇయర్ అట్లనే వస్తుంది. అట్లనే సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వస్తున్నాం మేము. ఇంత నెక్స్ట్ కూడా అట్లనే పోవాలని